అయితే ఇది ఎలా చేయాలి? సంవత్సరంలో హ్మ్. 3 3 సార్లు. సార్లు. 3 3 సార్లు. సార్లు చెయ్యాలి. 4 నెలలకు ఒక్కసారి చొప్పున 3 3 సార్లు సార్లు. ఆచరించాలి. ఎక్కడ? గోకర్ణ మహాక్షేత్రంలోకెళ్ళేసి ఆచరించాలి. ఓకే. ఇంకొకటేంటంటే వాస్తవానికి ఇక్కడ నదీ తీరానికి సముద్ర తీరం. సముద్ర తీరంలో అసలు మోక్షనారాయణ బలి అనేది ఆచరించేది. కానీ ఈ గోకర్ణంలోనే ఎందుకు అంటే హ్మ్. పూర్వము రావణాసుడు శివుడి యొక్క తపస్సుని కూడా గావించి ఆయన దగ్గరికెళ్ళి ఆత్మలింగం అంటే ఆ తపస్సు గావించడానికి ఇంకో కారణం కూడా ఉంది తల్లి. ఏంటి అంటే రావణాసుడి యొక్క తల్లి సముద్ర యందున కూర్చొని మట్టితో లింగాన్ని సైకత్ ఆచరిస్తూ లింగం. ఉంటుంది. హ్మ్. లింగాన్ని తయారు చేసి పూజ చేద్దామనుకుంటే సముద్రుడు వచ్చి ఆ లింగాన్ని తన గర్భంలోకి తీసుకుపోతుంది. హ్మ్. తీసుకుపోయిన తర్వాత ఆయనకు ఏమి చెయ్యాలనా అనేది ఆ తల్లికి అర్థం గాక రావణాసుడితో చెప్తే, రావణాసుడు శివుడి యొక్క తపస్సు గావించి శివుడి దగ్గరికెళ్ళి తన దగ్గర ఉండేటువంటి ఆత్మలింగాన్ని ఇచ్చేసరికి చుట్టుపక్కల ఉండే దేవతలకందరికీ ఈర్ష్య వచ్చేసింది.